హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. మహోదయం మహాపుణ్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రేపటి రోజున పుష్యబహుళ అమావాస్య. అమావాస్య శ్రవణ నక్షత్రం కలిసి రావటం వల్ల ఈ అమావాస్యని మహోదయ అమావాస్య అని పిలుస్తున్నాం. ఇది ఎంతో మహత్తరమైన రోజు. అమావాస్యల్లోకెల్లా ఎంతో పుణ్యప్రదమైన అమావాస్య ఈ అమావాస్య. ఈ అమావాస్య రోజున పితృదేవతలను ఆరాధించటం, దాన ధర్మాలు చేయటం, ఇష్టకరమైనటువంటి దైవాన్ని పూజించటం, నది లేదా సముద్ర స్నానం చేయటం మన సంప్రదాయం. అసలు అమావాస్యని ఒక శుభతిథిగా భావించి జరుపుకోవటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, మహోదయం ఇచ్చే మహాపుణ్యం ఏమిటి, వీటన్నిటి గురించి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సివిబి అనంత శర్మ గారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మనకి ప్రతి నెల కూడా ఒక అమావాస్య వస్తుంది. అసలు అమావాస్య తిథి అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు, ఒక అశుభమైనటువంటి తిథిగా భావిస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజున జన్మించటం వల్ల దోషం కూడా కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఈ అమావాస్యని మనకి ఇన్ని అమావాస్యలు వస్తున్నా ఈ అమావాస్యని మాత్రమే మనం మహోదయ అమావాస్య అని ఎందుకు పిలుస్తున్నాం గురుగారు? జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి చంద్రుడు మనసుకి సంబంధించిన వాడు. చంద్రుడు పూర్ణచంద్రుడు అయినట్లయితే చంద్రుడికి జాతకంలో పూర్తిగా బలం పొందినట్టు అనమాట. చంద్రుడి విషయంలో ఎప్పుడైతే అమావాస్య అంటున్నామో చంద్రుడి యొక్క బలం తరిగిపోయింది. ఈ మనసుకి సంబంధించిన వాడు అయినందువలన చంద్రుడు కనుక బలాన్ని కోల్పోయినట్లయితే అది మనసు విషయంలో బలాన్ని ఇవ్వట్లేదు అని అర్థం. మీరు ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నారు, ఆ పని చేద్దాము అనుకుంటే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనసు నుంచి వస్తుంది. ఆలోచన అనేది ఈ పని చేద్దాము అనే ఒక ఆలోచన సహజంగా రావచ్చు, కానీ మనం చెయ్యగలము అనే ధైర్యం, మనల్ని మనం ప్రోత్సహించుకోగలగడము అనేది సాధ్యపడాలంటే మనసు సరిగా ఆలోచించగలిగి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, పని ప్రారంభించిన తర్వాత అమ్మో నేను చేయగలనో లేదో, ఏమైనా ఆటంకం వచ్చేస్తుందేమో, అదే ఇక్కడి నుంచి ఏదో ఒక నది దాటాలి, నది దాటితే మధ్యలో ఏమైనా పడవ పడిపోతుందేమో, ఇలాగా భయాల వైపు మనసు విడిపోవడము అనేది చంద్రుడి యొక్క బలము తగ్గినందువలన వచ్చేది. ఆ కారణం చేత చంద్రుడు అమావాస్య నాడు బలహీనంగా ఉంటారు కాబట్టి ఆ రోజున విశేషమైన జ్ఞాన సముపార్జన అంటే వేద విద్య అధ్యయనము, చదువుకోవడము ఇలాంటివన్నీ ఆ రోజున నిషేధించడం జరిగింది. ముహూర్తాలు కూడా మనకి ఆ రోజున పెట్టరు, ఎందుకంటే మనసు ప్రధానమవుతోంది కాబట్టి. ఉదాహరణకి వివాహం అనుకోండి, వివాహం జరిగే సమయంలో మనసు ఎలా ఉండాలి? చాలా ప్రశాంతిగా ఉండాలి. అలా ప్రశాంతిగా ఉండవలసిన సమయంలో ఏదో ఈ వ్యక్తిని చేసుకుంటే నా జీవితం ఎలా ఉంటుందో, ఏమైనా ఇబ్బందులు వస్తాయా, విడిపోయే పరిస్థితి వచ్చేస్తుందా, ఇలాగా ప్రతికూలంగా ఆలోచనలు పుట్టకుండా ఉండాలి. అనుకూలమైన ఆలోచనలు మాత్రమే పుట్టాలి. అలా పుట్టడం కోసం చంద్రుని యొక్క బలం చాలా అవసరం అవుతుంది. అంతేకాక ముహూర్త నిర్ణయంలో కూడా మనకి సగ్రహ చంద్ర దోషము అని చెబుతారు. అంటే చంద్రుడు ఎప్పుడు కూడా ప్రశాంతిగా నిర్మలంగానే ఉండాలి. ఆ ప్రశాంతి నిర్మలత అనేది విడిగా ఉంటేనే వస్తుంది. అంటే తపస్సు చేసుకుందామంటే ఒంటరిగా ఉంటేనే తపస్సు కొనసాగుతుంది, ఇద్దరు కలిసి ఉంటే కబుర్లు సాగుతాయి తప్ప తపస్సు సాగదు. కాబట్టి ఇంకొక గ్రహంతో చంద్రుడు కలిసినట్లయితే ఆ గ్రహం యొక్క ప్రభావం వీడి మీద ఉంటుంది కాబట్టి దాన్ని సగ్రహ చంద్ర దోషము అని చెబుతారు. ఆ సగ్రహ చంద్ర దోషాన్ని ముహూర్తానికి పనికిరాదు అని నిర్ణయించడం జరుగుతుంది. అలాగా చంద్రుడు అనేవాడు ఎవరి ప్రభావానికి లోను కాకుండా ఉండి తనంతట తానుగా బాగా కాంతివంతంగా ఉండే సమయం పౌర్ణమి. ఈ పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, ఈ రెండింటి రోజులు కూడా అనధ్యయనం అనే చెబుతారు. ఎందుకు చెబుతారు అంటే మనసు చాలా ప్రసన్నంగా ఉన్నప్పుడు లౌకికమైన విద్యలు మొదలైన వాటి విషయాలు పక్కన పెట్టి ధ్యానము, భగవంతుణ్ణి ఆరాధన చేయడము అనేవి రెండు సందర్భాల్లోనూ అవసరమవుతూ ఉంటాయి. కాబట్టి మనశ్శక్తిని ఆధ్యాత్మికమైన అభివృద్ధికి వినియోగించుకోవడం కోసము జపాలు మొదలైనవి చేసుకోవడానికి అనుకూలమైనదిగా ఆ సమయాలను చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుచేత అమావాస్యకి లౌకికమైన కార్యక్రమాలు ఏమి వద్దన్నారు కాబట్టి అది భయంకరమైనది అనే భావన ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళు కల్పించుకున్నది, లేదా అవగాహన లేని వాళ్ళు కల్పించినది తప్పించి అమావాస్య ప్రమాదకరమైనది అని కాదు అక్కడ అర్థం. ఆ రోజున
లౌకికమైన కార్యక్రమాలకు వేటికి పూనుకునే ప్రయత్నం చేయకూడదు అనేది నియమం. ఎప్పుడైతే లౌకికం కాదు అన్నామో మనసులో ఉన్న ఆ కల్మషాలు ఏవైతే ఉన్నాయో, భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడానికి శారీరకమైన వ్యాయామాధికాలు చెయ్యాలి అని చెబుతారు. ఆ శారీరకమైన వ్యాయామం చేస్తుంటే ఏమైంది, ఆలోచన వేరే వైపు వెళ్ళడం మానేసి దాని మీద దృష్టి ఉంటుంది. భగవన్నామస్మరణ నిరంతరం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నట్లయితే అమావాస్య అనేది దోషప్రదం కావట్లేదు. ఇక ప్రత్యేకించి అమావాస్య అనేది పితృదేవతలకి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు అమావాస్య నాడు ఈ కార్యక్రమాలు చేసినట్లయితే పితృదేవత అనుగ్రహం వలన, అంటే వాళ్ళకి తర్పణాలు ఇవ్వడము మొదలైనవి అన్నమాట. ఆ రోజు విశేషంగా చేసినట్లయితే పితృదేవత అనుగ్రహం వలన వంశవృద్ధి కలుగుతుంది. ఏమైంది, దేవతారాధన పితృదేవతారాధన కూడా ఆ రోజు విశేషంగా చెప్పబడ్డాయి. అంటే అవి పవిత్రమైనవి అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే తిలల విషయం కూడా, మనకి నువ్వులు చేతికి తీసుకోకూడదు అని భయపడుతూ ఉంటారు. దానంగా ఇచ్చినప్పుడు దానం తీసుకోవడానికి ఆలోచించాలి, కానీ మనము ప్రత్యేకించి మామూలుగా ఒక వస్తువు తీసుకున్నట్టుగా నువ్వులు తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అందుచేత మనం ప్రత్యేకించి సంకల్పం చెప్పినప్పుడు మాత్రమే దానికి ఆ విశేషమైన ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అలాగే అమావాస్య కూడాను ప్రత్యేకించి మనం ఈ కార్యక్రమాలకు వినియోగించుకోవడము, ఈ కార్యక్రమాల్లో వినియోగించే తిలలు కూడా చాలా పవిత్రమైనవి, అవి దోషతుల్యమైనవి కాదు, చాలా పవిత్రమైనవి. ఎంత పవిత్రమైనవి, ఎంత శక్తివంతమైనవి అంటే, ఈ దానము చేసేటప్పుడు ఏదైతే మనం దోష ప్రభావం పోవాలని చేస్తున్నామో ఆ దోషాన్ని హరించి స్వీకరించి మరొకరి చేతిలోకి వెళ్ళేంత వరకు దాన్ని పట్టి ఉంచుతుంది. అంటే ఆ దోషాన్ని పట్టుకోగలిగిన విశేషమైన శక్తి ఉన్నవి పవిత్రమైనవి తిలలు. కాబట్టి వాటిని పవిత్రమైనవిగా చూడాలి తప్ప వాటికి భయపడే తత్వంతో ఆలోచించవలసిన అవసరం లేదు. అలాగే ఈ అమావాస్య అనేది కూడా పవిత్రమైన తిథిగానే మనం గుర్తించవలసి ఉంటుంది. గురుగారు, మొదటిగా కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. గురుగారు, హలో. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటరమణయ్య అండి, నెల్లూరు అండి మాది. గురుగారికి మీ సందేహం ఏంటో చెప్పండి. ఓకేనండి. నమస్కారం. గురుగారు నమస్కారం, చెప్పండి. గురుగారు, నాన్నగారు కాలం వేసి ఇంకా ఒక నెల కూడా కాలేదండి. నాన్నగారికి అమావాస్య రోజు పితృతర్పణం చేయమంటారా, లేదంటే తర్వాత 14th పెట్టమంటారా? ప్రస్తుతము ఈ సంవత్సర కాలం అయ్యేంత వరకు తర్పణాలు మొదలైన వాటి వైపే వెళ్ళకూడదు. సంవత్సర కాలం పూర్తయిన తర్వాత కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. అప్పటిదాకా నెల నెలా చేయవలసిన మాసికాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకుంటూ సంవత్సరికాలు అయిన తర్వాత ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. కారణం ఏమిటి అంటే, ఈ 11 రోజుల కార్యక్రమం ఏదైతే ముందు చేస్తామో ఆ 11 రోజుల్లోనూ కూడా అక్కడ ఉన్న ఆత్మ పూర్తి స్వరూపాన్ని పొందుతుంది. ఇదే స్వరూపము మరింత పరిపూర్ణం కావడానికి సంవత్సర కాలం పడుతుంది. ఆ కారణం చేత ఈ సంవత్సర కాలము కూడా ఆ పరిపూర్ణమైన స్వరూపాన్ని పొందడానికి పట్టే సమయం కాబట్టి ఈ సంవత్సర కాలము కూడా నియమాలను అనుసరిస్తూ చేయవలసిన ఈ మాసికాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాలు, ఇప్పుడు ఈ తర్పణాలు మొదలైనవి ఏవైతే చేస్తారో అవన్నింటిని వారు పూర్తిగా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంవత్సర కాలం అయిన తర్వాత చేయాలి కార్యక్రమాలు. గురుగారు, మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా. హలో అండి. నమస్తే అమ్మా, మీ సందేహం గురుగారికి చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు ఇది గురుమూర్తిని, శుక్రమూర్తిని కూడా వస్తుందని అన్నారు. చెప్పండి. శుక్రమూర్తి వస్తుంది కదండి, మేము ఒక ఇల్లు మారాలని అంటే మంచిదని. మీరు శుక్రమూఢమి గురుమూఢమి అనేవి ప్రత్యేకించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ముహూర్త సంబంధమైన విషయంలో నియమాల్లో ఆ శుక్రమూఢమి ఉన్నప్పుడు గురుమూఢమి ఉన్నప్పుడు ఆ ముహూర్తాలు ఉండవు అని చెప్పుకున్నాం. అయితే ఈ ముహూర్తాలు దేనికి సంబంధించిన ముహూర్తాలు అంటే, నూతన గృహప్రవేశానికి సంబంధించిన ముహూర్త విషయంలో ఇప్పుడు ముహూర్తాలు ఉండవు ఈ మూఢమి ఉన్న సమయంలో. ఎందుకంటే ఆ గ్రహాలు వాటి యొక్క బలాబలాన్ని కోల్పోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ ముహూర్తాలు ఉండవు. అదే అద్దిల్లు మారదాం అనుకున్నారు, ఇంకో ఇంట్లోకి వెళదాం అనుకున్నారు, దానికి నక్షత్ర ప్రకారము మనకి సరిపోయే నక్షత్రం చూసుకుని తారాబలం బాగుందో లేదో చూసుకుని వెళ్ళవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రత్యేకించి నూతన గృహప్రవేశం అన్నప్పుడు మాత్రమే మనము ఈ మూఢాలున్న సమయంలో ముహూర్తాలు ఉండవు. కాబట్టి మార్పు అనేది అనుకూలం కాదు.
అలాగే గురుగారు మనకి సంవత్సరానికి సంబంధించి సంవత్సరంలో 12 అమావాస్యలు మనకి వస్తూ ఉంటాయి. అమావాస్యల్ని 2 రకాలుగా పిలుస్తూ ఉంటాము. మహాలయ అమావాస్య అని, మహోదయ అమావాస్య అని. రెండు ఒకటేనా గురుగారు, వేర్వేరంటారా? మహాలయ అమావాస్య అనేది భాద్రపద మాసంలో వస్తుంది. భాద్రపద మాసంలో చివరి 15 రోజుల్లోనూ కూడా ఈ మహాలయ పక్షము అంటారు అన్నమాట. 15 రోజుల పాటు ఉంటుంది. ఇది పితృదేవతలకి ప్రత్యేకించి చెప్పండి సమయం అన్నమాట. ఆ సమయంలో మిగతా సమయాల్లో ఎప్పుడైనా పెట్టకుండా దోషాలు ఏమైనా జరిగినా ఎవరైనా కూడా ఈ సమయంలో పెడితే ఆ దోషాలు పోతాయి అనేది అక్కడ విశేషంగా చెప్పబడే విషయం. అయితే ఇక్కడ 15 రోజులు కూడా చేసే విధానం ఉంది, లేదా ప్రత్యేకించి వారు ఏ తిథిలో కాలం చేశారో పక్షంతో సంబంధం లేకుండా ఆ తిథి నాడు చేసే విధానం ఉంది. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ అమావాస్య నాడు చేసే విధానం ఉంది. ఈ 15 రోజుల్లోనూ కూడా వేరే కారణాల చేత ఏవో సాధ్యపడలేదు అనుకున్నప్పుడు కూడా 15 రోజుల తర్వాత కూడా మళ్ళీ 1-2 రోజులు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మళ్ళీ పంచమి వరకు కూడా వేరే వేరే విధానాల్లో అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఈ పితృపక్షాల్లో చేసే కార్యక్రమాలకిను మామూలుగా అమావాస్యలకిను తేడా ఉంటుంది. పితృపక్షాల్లో ఎంతైతే విశేషంగా కార్యక్రమాలు చేస్తామో ఆ విధానంలో అమావాస్య నాడు చేయం ప్రత్యేకంగా. అయితే మనకి మామూలుగా ఈ పితృదేవతలకు చేసే కార్యక్రమాలు అనేవి చాలా విరివిగా ఉన్నాయి. అన్నింటినీ ప్రస్తుత కాలంలో మనం ఆచరణలో పెట్టలేకపోతున్నాం. ఉదాహరణకి ఈ మహాలయాల్లో 15 రోజులు ఉన్నాయి కదా, ఆ 15 రోజులు కూడా చేసే విధానం ఉంది. అది అందరం చేయట్లేదు. కేవలం ఏ రోజునైతే వారు కాలం చేశారో శక్తిని అనుసరించి ఆ రోజు మాత్రమే చేస్తూ ఉన్నారు. అలాగే పితృపక్షాలు అనేవి వేరు, అమావాస్య మిగతా అమావాస్యలు వేరు. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ సందేహం తెలియచేయండి గురుగారికి. హలో, నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే గురువు గారు, నా పేరు పరిమళ, నేను నెల్లూరు నుంచి చేస్తున్నాను. చెప్పండి. మా తమ్ముడు అంటే కొంచెం అబ్బాయి మెంటలీ సరిగ్గా లేడు గురువు గారు. ఇప్పుడు స్వామిని ఇంటికి పిలిచి నువ్వుల దానము అది ఇవ్వవచ్చా? ఒకవేళ ఆ అబ్బాయి చేయలేని పరిస్థితుల్లో అమ్మ చేయవచ్చా తర్పణం అనేది? అది ఎట్లా అని దేనికోసం చేద్దాం అనుకుంటున్నారు గురుగారు? దేని నిమిత్తం చేద్దాం అనుకుంటున్నారు నువ్వుల దానం అనేది? అంటే తర్పణం వదిలించాలన్నారు కదా. తర్పణాలు విడిచిపెట్టడం అనే దానికి మనకి ప్రత్యేకించి ఎవరో రావాల్సిన అవసరం ఉండదు. కేవలము మన పితృదేవతలను స్మరణ చేసుకుని ఇంకోటి చేతికి ఇచ్చేది కాదు మనం విడిచిపెట్టేది. దానికి కావాలంటే మంత్రం కోసం ఎవరినైనా పురోహితుడిని పిలుచుకుని వాళ్ళ చేతి చెప్పించుకుని మంత్రంతో విడిచిపెట్టడం అనేది శ్రేష్టమైనదే, అందులో సందేహం ఏం లేదు. ఒకవేళ తాను ఇవ్వలేకపోతే తల్లి తన పేరు ఇవ్వచ్చా అని అడిగారు మీరు. తల్లి తన పేరు చెప్పి ఇవ్వడం అనేది సాధ్యపడే విషయం కాదు. మీరు చేయదగింది ఏమిటి అంటే కర్తృత్వం తీసుకుని ప్రత్యేకించి యాబ్దికాలు మొదలైనవి ఏవైతే చేస్తూ ఉంటామో అటువంటి సమయంలో ఒకవేళ చేయవలసిన వ్యక్తి ఎవరైతే చేయలేకపోతున్నాడో, వేరే వేరే అనారోగ్య కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల చేయలేకపోతున్నాడో, అప్పుడు వేరొకరికి కర్తృత్వాన్ని ఇచ్చి తాను కూడా అక్కడ ఉండి ఆ కార్యక్రమం జరిగినంతసేపు అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. కేవలము తర్పణాలనే విషయంలో మాత్రం ఒకవేళ తాను ఇవ్వగలిగితే ఇవ్వడము అంతవరకే అక్కడ చెప్పబడిన నియమం. గురుగారు మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ సందేహం గురుగారికి చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. గురువు గారు నమస్కారం అండి. అమ్మగారు ఈ మధ్యకాలంలో కాలం చేశారండి. మేము ఆడపిల్లలం కదండి, ఇంట్లో ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటాం కదండి. ఆవిడ మనసు ఆత్మ శాంతి చేకూరుతుందండి, కొడుకుల గారికైనా ఆత్మ శాంతి జరుగుతుందండి అని సందేహం. చక్కని ప్రశ్న అమ్మా. ఇక్కడ వారి యొక్క పటాన్ని పెట్టుకుని వారిని స్మరించుకోవడంలోనూ వారికి నమస్కారం చేసుకోవడంలోనూ ఎటువంటి అభ్యంతరము లేదు. దానివలన ఇతరులకి నమస్కారం చేసినప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే మనలో ఆ గౌరవం ఎదుటివాళ్ళ మీద ఉన్నందువలన ఆ గౌరవ ప్రభావం చేత మనకి పుణ్యం వస్తుంది. మనం ఎదుటివాళ్ళకి నమస్కారం చేస్తే. నమస్కారం చేయించుకున్న వాళ్ళకి ఏమిటి ప్రయోజనం అంటే వారి యొక్క ప్రవర్తన వలనో వారి యందు వీరికి ఉన్న అభిమానం వలనో ఆ ప్రీతి వలన పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. అంటే ఎవరైనా మనకి నమస్కారం చేస్తున్నారు అంటే అది నిజంగా మనస్ఫూర్తిగా చేసే నమస్కారం అయినట్లయితే మనలో దైవాన్ని చూస్తున్నందువలన లేదా మనల్ని అభిమానించినందువలన మనల్ని స్మరణ చేయడం ద్వారా వారు
ఆనందించడం వలన వచ్చే పుణ్యం మనకి వస్తుంది మనకి నమస్కారం చేసినప్పుడు. అదే ఏదో నామకహ పలకరించాలి కాబట్టి నమస్కారం చేశారు అన్నప్పుడు అది పెద్ద తేడా ఏమీ లేదు దానికి. కాబట్టి ఇలా తల్లిదండ్రులకి వారు ప్రత్యేకించి వారు కారణం చేసిన తర్వాత నమస్కరించుకోవడం అనేది వారిలో దైవాన్ని చూసి వారి ఎందు ఆ ప్రీతిభావాన్ని కలిగి ఏదైతే చేస్తున్నామో దానివల్ల పుణ్యము సముపార్జన అనేది సాధ్యపడుతుంది. వీరికి ముఖ్యంగా చేసిన వారికి పుణ్యము సముపార్జన అనేది సాధ్యపడుతుంది. వారి ఆత్మ శాంతించటము అనే మాటకు వస్తే మాత్రం ఇక్కడ పితృదేవతలకు చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జరగాలి ముందర. ఒకవేళ మగపిల్లలు చేయట్లేదు, చేయని సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఎవరికైనా ఆ కుటుంబంలో వారు ఎవరైనా కర్తృత్వాన్ని ఇచ్చేసి ఆ కార్యక్రమం చేయించడం అనేది చేయించవచ్చు, అందులో అభ్యంతరం లేదు. అయితే ఆ కర్తృత్వం తీసుకున్న వారికి దక్షిణ రూపంలో కొంత ప్రత్యేకమైన ధనాన్ని ఇవ్వడం ద్వారా ఆ ఫలితాన్ని పొందగలుగుతాము. అవి వాళ్ళు పితృదేవతలు స్వీకరించగలుగుతారనమాట. కాబట్టి కార్యక్రమం చేయించడం విషయంలో అయితే పిల్లలు చేయవలసి ఉంటుంది, లేదా కర్తృత్వం ఇచ్చి ఎవరి చేతైనా చేయించవలసి ఉంటుంది. మీరు నమస్కారం చేసుకోవడం వరకు ఇంట్లో ఆ పటాన్ని పెట్టుకోవడం, దేవుడి దగ్గర కూడా ఆ దైవభావన, పవిత్ర భావన, గురుభావన ఉన్నప్పుడు దేవుడి మందిరంలో కూడా ఒక పక్కన పెట్టుకుని వాళ్ళకి నమస్కారం చేసుకోవచ్చు ప్రతిరోజు, ఎటువంటి అభ్యంతరము లేదు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువు గారు. హలో, హలో, నమస్తే అమ్మా, మీ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి. అలాగేనండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. మా బాబుకి 3వ సంవత్సరం గురుగారండి. ఇప్పుడు శుక్రమోజం గురుమోజం అంటారు కదా, ఇటువంటి లేదండి, ఏం చేస్తాంటారా అని సందేహం అండి. దేని విషయంలో అమ్మా? పుట్టు వెంట్రుకలండి. పుట్టు వెంట్రుకలు అనేవి సహజంగా మొదటి సంవత్సరంలోనే తీసేస్తారు. అంటే ముక్కులాగా ఇవ్వడం, తిరుపతిలో ముక్కులాగా ఇవ్వడం పుట్టు వెంట్రుకలు అనేది విధానం ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇంటి దగ్గర చేయించినప్పటికీ అది మొదటి సంవత్సరంలోనే చేస్తారు, లేదా మళ్ళీ బేసి సంవత్సరంలో చేయడము అనే విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి దానికి ప్రత్యేకించి మొదటి సంవత్సరంలో అయితే బేసి మాసాలు అనే విధానాన్ని అనుసరించడం ఉంటుంది. దానికి ముహూర్తం చూసుకుని చేస్తారు మొదటి సంవత్సరంలో అయినా సరే. అయితే మొదటి సంవత్సరం దాటిన తర్వాత ప్రత్యేకించి మళ్ళీ ముహూర్తం చూసుకునే 3వ సంవత్సరంలో చేయవలసి ఉంటుంది. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువు గారు. హలో, 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 నమస్తే అండి. నమస్తే. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి. హలో, ముందు టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. తప్పకుండా గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. హలో, చెప్పండి మీ సందేహం ఏంటో గురువు గారికి. అర్ధోదయం, మహోదయం ఇవే అంత వేరు వేరా? చాలా చక్కని ప్రశ్న అండి. ఇక్కడ మనము రేపు మహోదయం అనుకుంటున్నాం. ఈ అర్ధోదయం అనేది చాలా విశేషమైనది. ఇందులో మాస నియమము, అలాగే వ్యతిపాతము, దాంతోపాటుగా ఆదివారము, శ్రవణ నక్షత్రము అమావాస్యతో కలిసి రావడం అనే వాటికి ఈ అర్ధోదయానికి సంబంధించిన నియమాలుగా చెబుతారు. దాంట్లో కొంత భాగం తగ్గితే, అంటే ఎన్ని భాగాలు తగ్గితే అంటే ఎన్ని నియమాలు లోపిస్తే అనే విషయం ప్రత్యేకించి చెప్పకుండా కొంత ఇందులో నియమం లోపిస్తే అని మాత్రమే అక్కడ శాస్త్రంలో చెప్పబడింది. ఆ కారణంగా ఏమవుతోంది, ఇక్కడ వ్యతిపాతం అనేది లోపిస్తోంది. ఆ వ్యతిపాతమును అలాగే ఆదివారం అనే వార నియమం లోపిస్తోంది రేపటి రోజున. ఈ 2 నియమాలు లోపించి పుష్యమాసంలో కానీ మాఘమాసంలో కానీ అని చెప్పడం జరిగింది, అమావాస్య రోజు రావాలని చెప్పడం జరిగింది, శ్రవణ నక్షత్రం కలవాలి అని చెప్పడం జరిగింది. ఇవి 3 కలుస్తున్నాయి. వ్యతిపాతము అనేది అలాగే వ్యతిపాత యోగం, ఆ యోగం లోపిస్తోంది, దాంతో పాటుగా వార నియమం లోపిస్తోంది. ఇవి 2 మాత్రమే నియమంగా లోపించడం వల్ల, ఈ నియమం లోపించడం వలన దీన్ని ప్రత్యేకించి మనం మహోదయము అని పిలుచుకుంటాం. అంటే పూర్తిగా అన్నీ కలిసి వచ్చినట్లయితే దాన్ని అర్ధోదయం అని, అది చాలా విశేషమైనదని, అందులో కొంత లోపం ఏర్పడినట్లయితే ఈ నియమాల్లో దాన్ని మహోదయము అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అభిప్రాయాలు అంటే ఎవరి అభిప్రాయాన్ని బట్టి వారు చెప్పే విధానం కూడా ఉంది. ఏమిటి అభిప్రాయము అంటే, స్వల్పమైన లోపము అన్నప్పుడు 1 తగ్గితే అనే భావనే పొందుతారు సహజంగా. ఆ 1 తగ్గింది కాబట్టి మహోదయం, 1 తగ్గితే మహోదయము అని చెప్పుకుంటూ, 2 తగ్గాయి కాబట్టి మహోదయం చెప్పాలా వద్దా అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకి
మహోదయానికి ప్రత్యేకించి ఇన్ని నియమాలు కలవాలి లేదా ఒక నియమం తగ్గవచ్చు, 2 నియమాలు తగ్గవచ్చు అని ప్రత్యేకించి చెప్పలేదు. కానీ స్వల్పము అన్నారు కాబట్టి ఇటువంటి యోగాలు అరుదైనవిగా ఉంటూ ఉంటాయి మనకి. కాబట్టి దీన్ని కూడా మనం మహోదయంగా స్వీకరించడంలో అభ్యంతరం లేదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మహోదయం అర్ధోదయంలో కొంత లోపం ఏర్పడితే మహోదయం ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. హలో మేడం. నమస్తే అమ్మా, మీ సందేహం గురుగారికి తెలియచేయండి. మా అన్నయ్య గారు 2009 నుంచి వెళ్ళిపోయారండి. మా నాన్నగారేమో మనోవేదంతో చనిపోయారు. 2014లో ఉంది. ఆడపిల్లగా మా పెద్దకి అంతా చేసింది. ఆ తర్వాత తన పెళ్లి అయిపోయింది. తర్వాత నేను అమ్మ మన సంక్రాంతికి తిరిగి అయితే ఏమీ వాళ్ళకి ఏమీ చేయలేదు. అప్పటి నుంచి నా స్థితి కూడా మారిపోయింది. మనసుకైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి అని అనిపిస్తుంది. దండం పెట్టుకుంటున్నానండి. అక్కడ ఆంజనేయ స్వామి గుడి పంతులు వాళ్ళు అన్నారు, రాజు చెట్టు అమావాస్య రోజు ఫస్ట్ బాగా ఉంటారు అని అన్నారండి. ఏమన్నారమ్మా? అమావాస్య రోజు చుట్టూ గ్రహస్థితి కొద్ది బాగాలేదు అని అన్నారు. అప్పటి అమావాస్య రోజు తిరగమన్నారండి. అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయమన్నారు ఆంజనేయ స్వామికి. అమావాస్య రోజు రావి చెట్టు చుట్టూ తిరగమన్నారంటే. రావి చెట్టు చుట్టూ తిరగమన్నారు. బాగా దేని నిమిత్తం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారమ్మా? దేనికోసం చేయమన్నారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ? దేనికోసం చేయమన్నారు? ఏంటండి? ఏ ఫలితం కోసం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు మిమ్మల్ని? ఏమో జాతకం చూపించిన తర్వాత ఇంటికి వచ్చేసైతే మొత్తం అంతా చిందర బందర అయిపోయిందండి. సంక్రాంతి రోజు అయితే పెద్దవాళ్ళకి ఏది పెట్టలేదు. ఆడపిల్లగా నేను చేసేదాన్ని ప్రతిదీని. ఆ రోజు నుంచి నా స్థితి మారిపోయింది. అమ్మగారేమో పంతులు గారు తీసుకొని వెళ్తే అమ్మాయి రావి చెట్టు చుట్టూ తిరగాలమ్మా అన్నారు. అమావాస్య రోజు అని చెప్పారు. అంతేనండి. సరే, ఇక్కడ మనకి జాతకంలో ఉండే దోషాలు కొన్నింటికి మనకి ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడము ఇలాంటి ఫలితాలు అంటే దానివల్ల ఉత్తమమైన ఫలితాలను చెప్పడం జరుగుతోంది. అయితే ప్రత్యేకించి ఏ కారణము అనేది మనకి స్పష్టంగా లేదు కాబట్టి మామూలుగా రావి విష్ణు స్వరూపం కాబట్టి అక్కడ ప్రదక్షిణ చేయడం అనేది చాలా శ్రేష్టమే. ఇక వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో అయితే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణం చేయడం ఇంకా విశేషంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రదక్షిణం చేయడము అనేది మనకి పుణ్యప్రదమైన కార్యక్రమమే కాబట్టి అందులో చేయడంలో అభ్యంతరం లేదు. దోషం ఏముంది ఏమి లేదు అనేది జాతక పరిశీలన చేసినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. ఇక ప్రత్యేకించి పుణ్యార్జనకు మనకి ఇప్పుడు ఏదైతే మనకి మహోదయం అని కానీ లేకపోతే అర్ధోదయం అని కానీ ఇలా ఏవైతే పుణ్యప్రదమైన సంక్రాంతి విశేషం కానివ్వండి ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు అనేవి ఆ రోజున మనము సముద్ర స్నానము నదీ స్నానము మొదలైనవి చేయగలిగితే తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాన్ని ఆర్జించుకోవడానికి ఉపయోగపడే విశేషమైన దివసాలు అవన్నీను. కాబట్టి అటువంటి వాటిని మనం ప్రత్యేకించి వినియోగించుకోవాలి. ఈ రోజున దానం చేసినా విశేషమైన ఫలమే, స్నానం చేసినా నదిలో విశేషమైన ఫలమే. వెళ్ళలేని వారు ఉంటారు, వారు ఇంటి దగ్గర ఒకవేళ గంగా జలం కనుక ఉన్నట్లయితే అది కొద్దిగా స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా వేసుకుని వాటితో స్నానం చేయడము విశేషమైన ఫలితమే ఇస్తుంది. అలాగే నువ్వులు ఓ చిటికెడు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేసే నీళ్ళల్లో వాటితో స్నానం చేయడము, అలాగే ఆచమనం చేసే నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో కాసిన నువ్వులు వేసుకోవడము ఇవి పవిత్రమైనవి కాబట్టి అలా ఆ నీటితో ఆచమనం చేయడము, రోజు తాగే నీళ్ళల్లో కూడా కొద్దిగా నువ్వులు వేసుకుని ఆ నీళ్లు తాగుతూ ఉండడము, ఇలాగా చేసే పనుల్లోనే కొద్ది మార్పులతో విశేషమైన పుణ్యాన్ని సంపాదించుకోవడము దోషాన్ని నివారించుకోవడము అనేది సాధ్యపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పరిహార ప్రక్రియలను మనం కనుక అనుసరిస్తూ ఉన్నట్లయితే మనము తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాన్ని ఆర్జించడానికి అవకాశం మెరుగవుతూ ఉంటుంది అన్నమాట. అలాగా మనం విశేషంగా అమావాస్య రోజున ప్రదక్షిణం చేయడము అనేది వారు చెప్పినప్పటికీ ఆ రోజు చేసినా ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నట్లయితే ఇంకా చక్కని ఫలితం వస్తూ ఉంటుంది. ప్రత్యేకించి శనివారం చాలా విశేషము. ఆ రోజున విశేషంగా ఈ చెట్టు చుట్టూ కనుక ప్రదక్షిణం చేసినట్లయితే అది చక్కని ఫలితాన్ని ఇస్తుంది. రావి చెట్టుకు శనివారం ప్రదక్షిణ చేయడం చాలా విశేషం. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో
నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ సందేహం గురుగారికి తెలియచేయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి రేపు అమావాస్య కదండి, విజయవాడలో చండీ హోమం జరిపిస్తే ఆ విభూతి ఇంటికి తెచ్చుకోవచ్చా? మొదటి సందేహం. ఇంకోటి కూడా ఉందండి, ఇప్పుడు మీరు నువ్వులు వేసుకోవచ్చు అన్నారు కదా, రేపు అవి తెల్ల నువ్వులా నల్ల నువ్వులా? రేపు పొద్దున ఒక్క రోజైనా డైలీ వేసుకోవచ్చా? రోజు చేసినట్లయితే చాలా చక్కని ఫలితం అమ్మా. చేయగలిగితే చేయడం మంచిది ప్రతిరోజును. ఇక హోమం చేసిన తర్వాత ప్రసాదం తీసుకోవచ్చు అన్నారు, దాంట్లో కూడా అభ్యంతరం లేదు. హోమం చేసినా, ఎటువంటి దాన ధర్మాధికారాలు చేసినా అన్నీ కూడా విశేషమైన పుణ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. నదీ స్నానానికి అవకాశం ఉన్న వారందరూ కూడా నదీ స్నానము లేదా సముద్ర స్నానము చేసినట్లయితే అది చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ ఆరోగ్య కారణం చేత ఇంకో కారణం చేత ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లోనే పవిత్రమైన ఆ నీటిని తీసుకుని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటే సకల తీర్థాలు, సకల నదులు ఏవైతే ఉన్నాయో తీర్థ నదులు అవన్నీ కూడా ఈ నీటిలోకి ప్రవేశపెడుతున్నాను అనే భావనతో అన్నీ ఇక్కడ చేరాయి, ఆ నీటితో నేను స్నానం చేస్తున్నాను అనే భావనతో ఆ స్మరణ చేసి అన్ని స్మరించి స్నానం చేయడం చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. ఈ మహోదయం అనే దానికి అర్ధోదయం తర్వాత మహోదయం అనేది చాలా విశేషమైనది. కాబట్టి ఈ విశేషమైన కాలాన్ని పుణ్యార్జన కోసం ఎంత ఎక్కువ వినియోగించుకోగలిగితే అంత మంచిది. అలాగే మౌని అమావాస్య అని కూడా దీనికి పేరు. అంటే మౌనంగా ఉండడం ఆ రోజున. మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెబుతాము, లగ్నము అనేది తనుభావము అంటాము. అంటే నేను అనే భావన అన్నమాట. నేనుగా ఉంటూ విశ్వమంతా వ్యాపిస్తే దైవం అవుతాను. దైవం విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి, అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క మానసిక స్థితి ఏదైతే ఆలోచన విధానం ఉంటుందో, అంటే అందరినీ సమానంగా చూడడము అనే విధానం ఉందో, ఆ లక్షణాన్ని నేను అలవరుచుకోగలిగితే నేను ఆయన పొందిన శక్తిని పొందగలుగుతాను. అంటే తనా పరా అనే భేదం ఎక్కడా ఉండదు, స్వార్థం ఉండదు, నాకు ఇది కావాలనే సంకల్పం ఉండదు, ఇంకోళ్ళకి ఏదో జరగాలనే సంకల్పం ఉండదు. అంటే ఏమీ ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, కోరికలు ఏమీ లేకుండా ఉండగలిగే మానసిక స్థితిని నేను పొందగలగడం అనేది చాలా విశేషం. అప్పుడు నేను ఉన్న చోటే ఉంటూ మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉండగలుగుతాను మనసుతో. ఆ స్థాయి నుంచి ద్వితీయ స్థానం వాక్కు యొక్క స్థానానికి వచ్చేటప్పటికి నా మనసులో ఉన్నదాన్ని కోరికగా రూపొందించి దాన్ని నాకు వచ్చిన భాషలో ఆ పదజాలాలతో భావ వ్యక్తీకరణ చేస్తున్నాను. అంటే బంగారంగా ఉన్నదాన్ని డబ్బు రూపంలోకి మారుస్తున్నాను అని అర్థం. బంగారం అమ్మేశారు, మళ్ళీ కొందామంటే అదే రేట్లో వస్తుందా? రాదు. అంటే దాని యొక్క విలువను తగ్గించాను. అంటే మనసులో ఉన్న భావాన్ని మనసులోనే ఉంచుకుని దానికి మరింత శక్తిని ఇస్తే మన ప్రమేయం లేకుండా అది నెరవేరుతుంది. అంటే మనం ప్రత్యేకించి పూనుకోక్కర్లేకుండా. అలా కాకుండా మనం పూనుకుని భావ వ్యక్తీకరణ చేసి దాన్ని సాధించుకుందాము అనుకుంటే అక్కడే మనకి సగం పుణ్యం తగ్గింది అని అర్థం. కాబట్టి భావ వ్యక్తీకరణ చేస్తే అది సాధ్యపడుతోంది. అదే భావ వ్యక్తీకరణ చేసినా సాధ్యపడట్లేదు అనుకోండి, పుణ్యం ఇంకా తగ్గిందని అర్థం. అంటే భావ వ్యక్తీకరణ అనేది మాట ద్వారా వస్తోంది కాబట్టి దానివలన పుణ్యము సరిగా వినియోగించబడట్లేదు కాబట్టి రూపాంతరం చెంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఈ భావ వ్యక్తీకరణ అనే దాన్ని నియంత్రించుకుని మౌనంగా ఉండి జపం చేసుకుంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మనసులో ఏవైతే సంకల్పాలు ఉన్నాయో అవి మన ప్రమేయం లేకుండా చాలా విశేషంగా, ఎందుకంటే కొన్ని విషయాలు మనం చెప్పినా జరిగేవి కాదు, మన చేతుల్లో ఉండేవి కాదు. ఏదో నా ఇంటి ముందు రోడ్డు వేయాలి, ఎవరితో చెబితే జరుగుతుంది? అది ఎన్ని రోజులకు జరుగుతుంది? అదే మనసులో అనుకుని ఊరుకున్నాను, జరుగుతుంది. ఇన్ని రోజుల్లో జరగాలనే నియమం నాకు లేదు, బాగుపడాలని మాత్రమే ఆలోచిస్తున్నాను. కాబట్టి అలాగా ఏ పనైనా సరే మనసులో అనుకుని భగవన్నామస్మరణ చేసుకుంటూ ఆ సంకల్పానికి మరింత శక్తిని మనం కనుక ఇస్తూ ఉన్నట్లయితే ఆ సంకల్పం మన ప్రమేయం లేకుండా నెరవేరుతుంది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. అలా నెరవేరడానికి ఇటువంటి పుణ్యప్రదమైన సమయంలో మౌనంగా ఉంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. గురుగారు, ఈ మహోదయ అమావాస్య రోజున ముఖ్యంగా ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిదంటారండి? ఇక్కడ పితృదేవతారాధనకి విశేషంగా చెప్పబడిన రోజు. అలాగే శ్రీమన్నారాయణని పూజించడం కూడా ఈరోజు విశేషంగా చేస్తూ ఉంటారు.
ఈ శ్రీమన్నారాయణ పూజలో అంతర్భాగమే మనకి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. రావి చెట్టుకు పూజ చేయడం కూడా ఈరోజు చాలా విశేషం. అలాగా ఈ రోజున విశేషించి భగవంతుడు అనేటప్పుడు విష్ణుమూర్తి యొక్క ఆరాధన అనేది విశేషంగా ఉంటుంది. అలాగే నదీ స్నానం, విశేషంగా చెప్పే నదీ స్నానం ఏమిటి అంటే మనకి నది సముద్రంలో కలిసే సంగమ క్షేత్రాలు ఉంటాయి, కొన్ని తీర్థక్షేత్రాలు. అక్కడ విశేషంగా స్నానం చేస్తే అటు నదిలోనూ ఇటు సముద్రంలోనూ కూడా చేసిన ఫలితం ఒకేసారి వస్తుంది అనమాట. అలాగా సొల్లంగి అమావాస్య అనే పేరుతో సొల్లంగి అనే ప్రదేశంలో ఈ గంగానది యొక్క ఒక పాయ అక్కడ సముద్రంలో కలుస్తూ ఉన్నందువలన మనకి గోదావరిగా మనం అక్కడ చెప్పుకుంటూ ఉంటాము. ఆ గోదావరిగా ఏదైతే మనం చెప్తున్నామో అక్కడ ఒక పాయ వెళ్ళి నదిలో సముద్రంలో కలుస్తోంది కాబట్టి ఆ ప్రదేశం చొల్లంగి అనే ప్రదేశంలో దానికి విశేషమైన గుర్తింపు ఉంది. చొల్లంగి అమావాస్య అని చెప్పబడుతోంది. అంటే భగీరథుడు గంగని భూమి మీద తీసుకొచ్చిన తర్వాత 7 ఋషులు 7 పాయలుగా దాన్ని వేరు వేరు ప్రదేశాలకు తీసుకెళ్ళడం జరిగింది. అలా తీసుకెళ్లిన వాటిలో చొల్లంగి అనేది ఒకటి అనమాట. ఒక ఋషీశ్వరుడు తీసుకెళ్ళింది, ఆ ప్రదేశాన్ని ద్వారా తీసుకెళ్ళాడు, అక్కడి నుంచి సముద్రంలో కలిసింది. అలాగా అది ఒక పవిత్ర క్షేత్రం అయింది. అలా సంగమ క్షేత్రాల్లో స్నానం చేయడం కూడా చాలా విశేషం. గురువుగారు, అలాగే ఈ మహోదయ అమావాస్య రోజున కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. గురుగారు, హలో. నమస్తే అమ్మా, మీ ధర్మ సందేహం ఏంటో గురుగారిని అడగండి. నమస్తే, పాదాభి వందనాలు గురువుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. స్వామి, నాకు 3 సందేహాలు ఉన్నాయి. చెప్పండి. ఒకటి, అమావాస్య నాడు ఎందుకు తలస్నానం చేయకూడదు? అమ్మ నాన్న ఉన్నవాళ్ళు. 2 వచ్చేసి పిల్లలు పుట్టకపోతే దోషాలు ఉంటాయా? ఈ కలియుగంలో అన్యాయం చేసిన వాళ్ళను గొప్పగా ఫీల్ అవుతున్నారు, చెడు చేసే వాళ్ళేమో న్యాయం చేసే వాళ్ళేమో చెడుగా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ పాపం పండుగ పండుగ. మీ రెండవ ప్రశ్న ఒకసారి మళ్ళీ చెప్పండి అమ్మా. పితృదోషాలు ఉన్నందువల్ల పిల్లలు పుడతారా పుట్టరా? కుజదోషం ఉన్నందువల్ల, పితృదోషం ఉన్నందువల్ల. సరే, మంచి ప్రశ్న అమ్మా. ఇక్కడ స్నానము చేయడము అనేది తల స్నానం చేయడము అనడానికిను తలంటు స్నానం చేయడానికిను తేడా ఉంది. తల స్నానం అనేది విశేషంగా ఈరోజు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడము, అంటే తల నుంచి నీళ్లు పోసుకోవడం మాత్రమే అక్కడ మనం చెప్పేది. ఇప్పుడు సముద్ర స్నానం చెయ్యాలి అన్నప్పుడు మునక వేస్తే తల నుంచి తల కూడా తలుస్తుంది కదా. కాబట్టి తల నుంచి స్నానం చేయడము అనేది అభ్యంతరకరం కాదు. ఇక రెండవది, పితృదోషాలు ఉన్నవారు సంతానం పొందుతారా పొందరా అనే ప్రశ్న వేసినప్పుడు పితృదోషం యొక్క స్థాయిని బట్టి భేదం ఉంటుంది. పితృదోషం యొక్క స్థాయి తీవ్రంగా ఉన్నట్లయితే సంతానలేమి కూడా ఏర్పడవచ్చు. అయితే ఈ పితృదోషము అనేది సహజంగా ఏర్పడేటప్పుడు ఎలా ఏర్పడుతుంది అంటే వీరు జననం జరిగే సమయానికే ఆ దోషం ముందుగానే ఏర్పడి ఉంటుంది. కాబట్టి జాతకంలో కూడా పితృ సంబంధమైన దోషాలు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించడం చేస్తూ ఉంటాం. అక్కడ కూడా మనకి విషయాలు తెలుస్తూ ఉంటాయి. అటువంటి పితృదోషాలు ఉన్నప్పుడు జాతకంలో ఆ దోషాలు ఉన్నట్లయితే వాటిని ముందుగానే మనం నివారణ చర్యలు చేపట్టడము, దానికి శాంతి చేయించడము లాంటివి చేయవలసి ఉంటుంది. అలా చేస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించిన దోషాలు తర్వాత తరానికి మళ్ళీ తగ్గుతాయన్నమాట. అలాగా ముందుగానే తల్లిదండ్రులు సంతానోన్ముఖులు కావడానికి ముందుగా వాళ్ళ జాతకాల్లో ఈ సంబంధమైన దోషాలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుని దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు అవి చేసుకున్న తర్వాత సంతానోన్ముఖులు కావడం అనేది ఉత్తమమైన పక్షం. సరే, సంతానం పొందారు, వారి అభివృద్ధి విషయంలో కానీ వాళ్ళ ఆర్థిక విషయంలో కానీ వీధి అంటే తల్లిదండ్రుల యొక్క ఆర్థిక అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఉద్యోగ సంబంధమైన అభివృద్ధి విషయంలో కానివ్వండి, సామాజిక సంబంధాల విషయంలో కానివ్వండి, ఇలాగా వారు ఆనందప్రదమైన జీవనానికి కావలసిన అన్ని విషయాల్లోనూ కూడా ఎటువంటి లోపాలు ఏర్పడకుండా ఉన్నాయి అంటే ఆ దోషం ఇబ్బంది పెట్టట్లేదు అని అర్థం. కానీ ఇవేమైనా ఇబ్బంది పెడుతున్నాయి అనే పరిస్థితి కనుక కనిపించినట్లయితే అప్పుడు ప్రత్యేకించి మనం పరిశీలన చేసుకుని ఈ సంబంధమైన దోషాలు ఏమైనా ఉన్నాయా, పితృ సంబంధమైన దోషాలు ఏమైనా ఉన్నాయా అనే దాన్ని పరిశీలించుకుని వాటిని నివారించుకునే ప్రయత్నం చేయడం చాలా చాలా అవసరం. ఇక కలియుగానికి సంబంధించిన విషయంలో మనము చేసే సంకల్పాన్ని బట్టి మనకి ఫలితం కనిపిస్తూ ఉంటుంది. నేను ఇది కావాలి అనుకుంటే ఆ కోరిక తీరితే నా పుణ్యం దానికి వినియోగించబడుతోంది, నేను సంతృప్తికరంగా ఉంటున్నాను.
మన పూర్వులు ఏం చెప్పారు? సంపదను ఉదాహరణగా తీసుకున్నట్లయితే సంపద కలిగి ఉండడమే కాదు, ఆ సంపదను అనుభవించగలిగే పుణ్యం కూడా కావాలి. కాబట్టి కేవలం సంపాదన వైపు దృష్టి వెళ్లకుండా అనుభవం వైపు మాత్రమే దృష్టి వెళ్ళినట్లయితే సంపాదించేసి ఏదో పక్కన పెట్టుకోవాలి, వెనక వేసుకోవాలి అనే ఆలోచన రావాల్సిన అవసరం లేకుండా మనకి నిత్యము అన్ని సదుపాయాలతో సౌకర్యంగా గడవడము అనేది సాధ్యపడుతూ ఉంటుంది. ఎప్పుడు మనకి ఈ అనుభవయోగ్యమైన పుణ్యం ఉన్నప్పుడు. దీన్ని సంపదని 2 రకాలుగా విభజన చేస్తాం. ఒకటి దృశ్య సంపద, ఇంకొకటి భోగ్య సంపద. ఈ దృశ్య సంపద అనేది బయటకు కనిపిస్తుంది మాత్రమే. ఏ పెద్ద కారో కొనుక్కున్నారు, దానిలో అస్తమానం తిరగాలంటే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. సంపద బాగా ఉంది కదా అని ఉన్నప్పుడు కారు కొనుక్కున్నాక ఆ కారు అమ్మేస్తే నాకు డబ్బు లేదనుకుంటారేమో అని అమ్మలేని పరిస్థితి. ఆ కారులో తిరుగుదాము అంటే దానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని వాడలేని పరిస్థితి. ఇలాగా మనకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈ అనుభవయోగ్యత లోపించినప్పుడు ఏర్పడతాయి. అనుభవయోగ్యత అనేది దానం వలన మాత్రమే వస్తుంది. సంపద సంపాదించినంత మాత్రాన అనుభవించాలని నియమం లేదు. కొంతకాలం దాన్ని సంపాదించిన తర్వాత దాన్ని కాపాడుతూ తర్వాత ఏ దొంగల పాలో లేకపోతే ఏ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకో ఇంకోటో కారణం చేత అనుభవించలేని పరిస్థితి వచ్చింది అంటే అక్కడ పితృ సంబంధమైన దోషాలు ఏమైనా ఉన్నాయి అని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పితృదోషాల విషయంలో ప్రత్యేకించి ఆలోచిస్తే తండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులు ఏవైతే వారసుడు తీసుకోవాల్సి ఉంటుందో ఆ ఆస్తి వారసుడు తీసుకునే స్థానంలో ఉంటే ఆ దోషాలు ఇక్కడ వర్తిస్తాయి, తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఒకవేళ ఈ ఆస్తిని అంతా వదిలేసుకుని ఆ పిల్లవాడు వేరుగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ పితృ సంబంధమైన దోషాలు ఇక్కడ ప్రభావాన్ని చూపించవు ప్రత్యక్షంగా. ఇవి తీవ్రమైన మరణ సంబంధమైన స్థాయి దోషాలు, అనారోగ్య స్థాయి దోషాల విషయం నేను మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే జ్యోతిష శాస్త్రంలో చెబుతాము, ధనము ఆరోగ్యము ఇవి రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ అంటాం. అంటే డబ్బు ఎక్కువగా ఉందనుకోండి ఆరోగ్యం ఇబ్బంది పడుతూ ఉంటుంది, డబ్బు సంపాదన వైపు ఎక్కువగా దృష్టి పెడితే. అదే డబ్బు నష్టపోతున్నాం, ఆరోగ్యం బాగుంది అంటే నష్టపోయినందువల్ల ఆరోగ్యంగా ఉంటున్నాము, డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వనంత వరకు ఆరోగ్యంగా ఉంటాము అని అర్థం చేసుకోవాలి. డబ్బుని కాపాడుకోవడం కోసం మానవ ప్రయత్నం చేయడం మానేసి జపం ద్వారా కనుక మనం పుణ్యం సంపాదించుకుంటూ ప్రయత్నం చేసినట్లయితే అది పుణ్య రూపంలో కాపాడబడుతూ, ఇది ధనము పుణ్య రూపంలో కాపాడబడుతూ అనుభవయోగ్యతను పెంచడానికి ఇది దానం చేసుకుంటూ ఉన్నట్లయితే అనుభవయోగ్యత పెరుగుతుంది. అంటే కొంత ధనం మనం దగ్గర నుంచి వెడితే దానం రూపంలో పుణ్యం వల్ల అనుభవయోగ్యత వచ్చి మిగిలిన ధనాన్ని మనం అనుభవించగలుగుతాము అని అర్థం చేసుకోవాలి. ఇది ఈ సూత్రాన్ని విస్మరిస్తున్నారు ప్రస్తుతం కలియుగంలో. డబ్బు ఎంత ఎక్కువ సంపాదించి ఎంత వెనక వేసుకున్నా తగిన ఫలితాలు అంటే అనుభవించే స్థాయిలో ఉండలేని పరిస్థితిలో ఉంటున్నారు జనం. తాను తప్పు చేసినా ఎవరు ఏమి చేయలేకపోతున్నారనే దర్పము మదము మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ప్రభావాన్ని చూపిస్తాయో ముందుగా తెలియట్లేదు. కానీ మరో లోపం ఏం జరుగుతోంది అంటే ఎవరినైనా మనం దూషిస్తే వాళ్ళ పాపంలో కొంత భాగాన్ని మనం స్వీకరిస్తాం. అంటే ఏం జరుగుతోంది, 10 మందిని ఇబ్బంది పెట్టే ఓ రౌడీ ఉన్నాడు, అతన్ని మనం దూషిస్తున్నాం ప్రతిసారి. దూషిస్తున్నందువలన వాడు తన పాపాన్ని నలుగురితోనూ పంచుకుంటున్నాడు. అందుకే పాపి చిరాయుహు అని ఓ మాట అంటారు. అంటే ఆ పాపము చేయడం అనే లక్షణం వాడికి ఉండి వాడు పాపం చేస్తున్నా వాడితో అనుబంధాన్ని కలిగి ఉండి వాడి దోషాన్ని మనం చూస్తూ ఉన్నందువలన, ఆరోపణ చేస్తూ ఉన్నందువలన, ఆరోపణ చేసినందువలన అందులో కొంత భాగం మనం స్వీకరిస్తున్నందువలన పాపం పరిపక్వం చెందట్లేదు. అదే వాడి పాపాన్ని వాడు పోతాడో మనకు ఎందుకులే, అసలు వాడి గురించి ఆలోచించడమే పాపము అనుకుని మనం యువతలు ఊరుకున్నాం అనుకోండి, వాడు చేసే పాపాల వలన వాడే నశిస్తాడు. ఆ కారణం చేత ప్రస్తుత కాలంలో ఏవైతే దోషాలు చేస్తున్నారో చుట్టూ ఉన్న వ్యక్తులు వారిలో దోషాలను చూడకుండా ఉండడము అనే లక్షణాన్ని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. గురుగారు మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. హలో. హలో
నమస్తే అమ్మా, మీ సందేహం గురుగారికి తెలియచేయండి. నా పేరు అనురాధ అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే అండి గురుగారు. చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. మా అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదండి. వాళ్ళ నాన్నగారు చనిపోయి సంవత్సరం మీద 5 నెలలు అయిందండి. చెప్పండి. సంవత్సరం మీద 5 నెలలు అయిందండి. ఒడుగు అవ్వలేదండి బాబుకి. వాళ్ళ నాన్నగారు కార్యక్రమం చేయడానికి చాలా ఇబ్బంది పెట్టారండి చెప్పాలి. అది మళ్ళీ 2వ సంవత్సరం వచ్చేసరికి ఒడుగు వేయచ్చా వేయకూడదండి? ఉపనయనం చేసుకోవడంలో అభ్యంతరం లేదమ్మా. అయితే ఉపనయనం చేస్తే కానీ వివాహం చేయడానికి అవకాశం లేదు కాబట్టి, వివాహం చేసుకోవడానికి ఉపనయనం చేసుకోవాలి కాబట్టి చేస్తాం. కానీ దానికి ఏదైతే శాస్త్రంలో కాలపరిమితి చెప్పారో ఆ కాలపరిమితి లోపు చేసేయగలిగితే దాని యొక్క ప్రభావాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు. లేదు ఆ తర్వాత ఎప్పుడు చేసినా సరే అది నామకహా చేసిందే అవుతుంది తప్ప ఆ కాలపరిమితి దాటితే అది దాని యొక్క సంపూర్ణమైన ఫలితాన్ని మనం అనుభవించలేము. ఉదాహరణకి గాయత్రి చేసుకుంటే చాలా మంచిది, చేసుకోవాలంటే ఉపనయనం చేయాలి. 5వ ఏట నుంచి గాయత్రి చేసుకుంటూ ఉంటే వ్యక్తి యొక్క ఆలోచనలో వచ్చిన పరిపక్వత 25వ ఏటో వివాహం చేయాలి కాబట్టి అప్పుడు ఉపనయనం చేస్తాను అంటే అప్పటికి ఆ పరిపక్వత వస్తుందా? గాయత్రి చేసుకుంటూ వచ్చే ప్రభావం పొందగలుగుతారా? కాబట్టి ఉపనయనం అనేది సరైన సమయంలో శాస్త్రానుగుణంగా ఎక్కడైతే శాస్త్రంలో చెప్పబడిందో, ఎలాగైతే చెప్పబడిందో ఆ విధానంలో సరైన సమయానికి చేసేయడం శ్రేష్టము. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ వివాహం చేయాలి కాబట్టి, ఉపనయనం చేయాలి కాబట్టి చేస్తారు తప్పించి అక్కడ ఉపనయనం చెయ్యకూడదు అని ఇక్కడ చెప్పబడలేదు. చెయ్యాలి. ఇక కార్యక్రమాల విషయంలో ఆ సమయంలో ధర్మ సందేహాలు, ధర్మ సూక్ష్మాలు, పెద్దవాడు ఎలా ఆలోచించారు ఏమిటి అనేది అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి. ప్రస్తుతం జరగవలసిన దాంట్లో వివాహం చేయదలుచుకుంటే ఉపనయనం చేయాలి కాబట్టి, ఒకవేళ ముందుగా చేయదలుచుకుంటే ఇప్పుడు చేసుకున్నా సరే, ఒకరోజు 1 నిమిషం మనం భగవన్నామస్మరణ చేసినా మంచిదే కాబట్టి ఇప్పుడైనా తొందరగా చేసే ప్రయత్నం చేయగలిగితే శ్రేష్టం. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ సందేహం గురుగారికి తెలియచేయండి. గురుగారు నా సందేహం వచ్చేసి, ఇప్పుడు మనము పేదవాళ్ళం నవగ్రహాలకు జపాలు చేయించుకోలేము. అయితే చేయించుకోలేని సమయంలో నవగ్రహాలకు సంబంధించిన గాయత్రి మంత్రాలు ఉంటాయి చూడండి. గాయత్రి మంత్రం రవి గాయత్రి, చంద్ర గాయత్రి, బుధ గాయత్రి, ఇవన్నీ గాయత్రి మంత్రాలు. రవికి 6, చంద్రునికి 10, బుధునికి 15 అట్లా ఆ వారంలో చదివి ఆ గ్రహాలకి దానాలు ఇవ్వాలి కదా. ఆ దానాలు ఏ గ్రహానికి ఎంత ఇవ్వాలి? రవికి గోధుమలు, కుజుడికి కందిపప్పు, బుధునికి పెసలు, ఇవన్నీ వివరంగా చెప్పరాన్ని. ఏ రవి ఉదాహరణకు గోధుమలు ఎన్ని కేజీయా, 6 కేజీయా ఎట్లా? ఇక్కడ మనకి శాస్త్రంలో చెప్పబడిన నియమాల్లో మంత్ర సాధన అనేది చాలా ప్రధానమైనది. ఈ మంత్ర సాధన చేసేటప్పుడు ఉపదేశం ఉన్నప్పుడు చేయవలసిన మంత్రాలు కొన్ని, ఉపదేశం లేకపోతే శ్లోక రూపంలో ఉంటాయి, ఆ మంత్రాలు చేసుకోవచ్చు. ఉదాహరణకి రవి వేదమంత్రం ఉంటుంది, దాంతోపాటుగా శ్లోక రూపంలో అందరూ పఠించుకోదగింది, అన్ని సమయాల్లోనూ పఠించదగినది. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయోపధృతశంఖ చక్ర, ఇలాగ శ్లోక రూపంలో మనకి చెప్పబడుతోంది. ఇలాగ 9 గ్రహాలకు ఉన్నాయి. 9 గ్రహాలకు ఏ గ్రహానికి ఏమిటి అనేది ఆ సమయంలో నడిచే దశని అనుసరించి ఆ సమయంలో దానాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జపం చేసుకుని అన్నప్పుడు 108 సార్లు చేస్తే సరిపోతుందా అంటే, మామూలుగా రవికి చేయవలసిన సంఖ్య శుక్రుడికి 20,000 సార్లు సంఖ్య పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ 20,000 సార్లు మామూలుగా పురోహితులుగా చేయించుకున్నప్పుడేమో 20,000 సార్లు సంఖ్య పూర్తి చేయించడము అనే దృక్పథంతో చేయిస్తాం. కానీ చేయించలేని వారి పరిస్థితి ఏమిటి అంటే, వాళ్ళు స్వయంగా చేసుకోవాలి. ఈ శుక్రుడికి సంబంధించిన మంత్రం ఏదైతే శ్లోక రూపంలో ఉందో ఆ మంత్రాన్ని స్వయంగా చేసుకుంటూ దానికి సంబంధించిన బొబ్బర్లు దానం చేస్తారు. అలాగే రవి, అలాగే చంద్రుడు, అలాగే బుధుడు, అలాగే గురుడు, ఇలాగ అన్ని గ్రహాలకి సంబంధించిన దానాల విషయంలో కనీసం నామక 1/2 కేజీ అయినా చేయాలి, లేదా కేజీ పావు ఇలా చేయాలని లెక్కలు మనకి చెబుతూ ఉంటారు. అయితే శాస్త్రంలో కేజీల లెక్కల్లో చెప్పడం జరగదు. శాస్త్రంలో చెప్పే కొలత వేరుగా ఉంటుంది. అధమపక్షం ఇంత చేస్తే మంచిది. ఎప్పుడైనా సరే ఎక్కువ చేస్తే దోషం లేదు, నష్టం లేదు.
తక్కువ చేయడము అనే పరిస్థితి ఉన్నప్పుడు శక్తి ఉందా లేదా అనేది కూడా చూడవలసి వస్తుంది. శక్తి లేనివాడు నువ్వు కనీసం కేజీన్నర ఇస్తే కానీ నువ్వు ఫలితం పొందలేవు అని చెప్పి బలవంతంగా అప్పు చేయించి మరీ దానం చేస్తే ఎవడైతే అప్పు ఇచ్చాడో వాడికి ఆ ఫలితం పెడుతుంది. కాబట్టి దానాది కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు మొదలైనవి అప్పు చేసి చేయకూడదు. అప్పు చేయకుండా మన శక్తి ఎంత ఉందో ఆ శక్తిని అనుసరించి ఆ దానాధికారులు చేయవలసిన నియమం చెప్పబడుతోంది. శాస్త్రంలోనే చెప్తున్నారు ఆ మాట కూడాను. మంత్రము పురోహితుడిని పెట్టుకుని ఆ గ్రహ సంబంధమైన మంత్రం ఇంత సంఖ్యాన్ని పూర్తి చేయించే శక్తి నాకు లేనప్పుడు నేను స్వయంగా దానికి సమయాన్ని వెచ్చించుకుని నేను చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆ ఫలితం పొందగలుగుతాం. ఇక శక్తి లేదు కాబట్టి, అంటే మనం సమయం వెచ్చించలేం కాబట్టి ఎవరి చేతైనా చేయిద్దాము అనుకున్నప్పుడు దానికి తగినట్టుగా వీళ్ళ శక్తిని అనుసరించి పారితోషికం ఇవ్వాలి. వాళ్ళు అడగకూడదండి, మేము ఇచ్చేది ప్రతిసారి కూడా 116 ఇస్తాము అన్నారనుకోండి, ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి వీళ్ళ శక్తి అంతే అయితే వేరు విషయం. శక్తి ఉన్నా సరే అలాగే చేస్తాను అంటే ఫలితం సిద్ధించదు. కాబట్టి ఫలసిద్ధి కావాలి అనుకున్నప్పుడు మన శక్తిని అనుసరించి చేయడము అనేది చాలా ప్రధానమైనది. ఆ నియమాన్ని అనుసరించాలి. గురుగారు, మహోదయ అమావాస్య విశిష్టతను గురించి తెలియజేశారు. అలాగే ప్రేక్షకుల వారి సందేహాలకు చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియజేశారు. గురుగారు, మీకు ధన్యవాదాలండి. నమస్కారం. ఈ మహోదయ అమావాస్య రోజున చేయాల్సిన దానాల గురించి, కార్యాల గురించి, అలాగే పాటించాల్సిన నియమాల గురించి, మహోదయ అమావాస్య ప్రాముఖ్యతను గురించి గురుగారి మాటల్లో తెలుసుకున్నాం కదండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.